హాయ్ ఫ్రెండ్స్. నేనైతే నిన్న బీచ్ వీడియో పెట్టాను కదండీ! దానికి పార్ట్ 2 పెడతానని చెప్పాను కదా! అదే ఈ వీడియో అండి. అంటే మేమేమేమి ఎక్కామని చెప్పి ఆ వీడియో పెడతానన్నాను కదా! అందులో అయితే ఇదొకటి గుర్రం ఎక్కడానికైతే అవకాశం ఉందండి బీచ్‌లో. 2 గుర్రాలైతే ఉన్నాయి. ఒకటి వైట్, ఒకటి బ్లాక్ అయితే ఉన్నాయండి. ఒక రైడ్ అంటే అటు ఒక కొంచెం మనకు కనిపించేంత దూరం తీసుకొస్తున్నారు. అంతే ఒక 10 మినిట్స్ అంతేనండి. మా పెళ్ళైన కొత్తలో ఒకసారి ఎళ్ళానండి. అప్పుడు నేను కూడా ఎక్కాను. అంటే రౌండ్ ఎయలేదు గానీ, అక్కడ గుర్రం మీద కూర్చొని ఫోటో అయితే తీసుకొనిచ్చారు. ఆ ఫోటో చూసిన కాడి నుంచి మా అబ్బాయి నన్నెప్పుడు ఎక్కిస్తారని గోల చేసేవాడు. ఇప్పుడు ఆ బీచ్‌కెళ్ళడం వల్ల మా వాడి కోరిక కూడా తీరిపోయింది. అలా ఇక రైడ్ అయితే అయిపోయిందండి. అయిపోయాక మా వాడికి ఇంకోటి కనిపించింది. అదేంటో చెప్పనా? మీరే చూసేయండి అదేంటిదో. ఈ పిల్లలెందుకు ఊరికే ఉంటారండి బాబు! ఈ బండి కూడా కావాలని అడిగాడు. ఇంకేం చేస్తాం. అదిగోండి మా తోడికోడలు వాళ్ళ పాప ఎక్కునని ఏడుస్తుంది. అదేమో డుగ్గు డుగ్గు అని సౌండ్ వస్తుందండి బాబు. చాలా సౌండ్ వస్తుంది. అది మనం సెల్ఫ్ రైడ్ చేసుకోవాలండి. రానోళ్ళకైతే వాళ్ళే రైడ్ చేసి తీసుకొస్తున్నారు. మా పాప, మా బాబు, మా వారు వెళ్ళారు. ఇది కూడా అంతే. జస్ట్ అలా వెళ్ళి ఇలా రావడమే. అదిగోండి మళ్ళీ వచ్చేస్తున్నారు చూసారా? ఆ గుర్రం లాగానే ఇది కూడా ఒక రైడ్ అండి అంతే. కాకపోతే బీచ్‌లో తోలామనే ఫీలింగ్ ఉండడానికి తీసుకోవడమే అంతే బండి. వీళ్ళైతే వచ్చేసి ఫోటోలకైతే పోజులు ఇస్తున్నారు వీళ్ళు. ఇది అయిపోయాక ఐస్ క్రీమ్స్ తీసుకుని తింటూ పన్నెండునూతుల దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడ స్నానాలు చేసి దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఆల్.